హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇంతవరకు మనమైతే 2.1 క్లాస్ డి బోర్డ్స్ హ్యాండ్మేడ్ చేసిన డెక్స్ చూసాం కదా. ఇది మాత్రం మనకి మాస్ఫెట్ చాలా మంది అడుగుతున్నారు. మాస్ఫెట్ బోర్డ్స్తో మాకైతే 2.1 ఆటోలోకి డెక్ కావాలి, హ్యాండ్మేడ్ డెక్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని మనమైతే ఈ డెక్ ఓన్గా రెడీ చేసామన్నమాట. మనం ఈ వీడియోలో ఇందులో మనం ఏ బోర్డ్స్ యూస్ చేసాము, మనం ఎన్ని స్పీకర్స్ వాడగలం, ఏ సైజ్ సబ్ వూఫర్ మనం యూస్ చేస్తున్నాము, దీని కంట్రోల్స్ ఎలాగా, నెక్స్ట్ మనం లోపల యూస్ చేసిన బోర్డ్స్ ఎంత ప్రైస్ పడుతున్నాయి అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన క్యాబినెట్స్ లుక్ నుంచి చూసుకుంటే మాత్రం మనకైతే ఇది 309 మోడల్ క్యాబినెట్తో మనం అయితే చేయడం జరిగింది అనమాట. వెరీ కాంపాక్ట్ సైజు. ఒకవేళ మీరు వెహికల్లో ఏమైనా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఆటో సీట్ కింద కానీ ఎక్కడైనా మీకు ఈజీగా సిట్టింగ్ అయిపోతుంది. మనకి 12 వోల్ట్తో రన్ అవుతుంది బోర్డు అయితే మాత్రం. మనం ఒకసారి క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల బోర్డ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఆప్షన్స్ అవి కూడా మనం అందులోనే మాట్లాడుకుందాం. మీకు లేట్ చేయకుండా ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల బోర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి మనం క్యాబినెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మెయిన్ బోర్డ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మనకి మాస్ఫెట్ బోర్డ్ అయితే 2.1. మనకైతే ఇది 5198 అండ్ 1941 ఫెట్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి మెయిన్ బోర్డు. మనకి ఇన్బుల్ట్ పవర్ సప్లైతో కూడా రావడం జరుగుతుంది. దీని కంపెనీ వచ్చేసి శక్తి అనమాట. శక్తి ఎలక్ట్రానిక్స్ నుంచి మనకైతే 2.1 యాంప్ విత్ ఇన్వర్టర్. మనకి ఇందులో పవర్ సప్లై కూడా ఇన్బుల్ట్ రావడం జరుగుతుంది. మాస్ఫెట్ నెంబర్స్ వచ్చేసి 1941 అండ్ 5198తో మనకైతే రావడం జరుగుతుంది. వెరీ హెవీ డ్యూటీ. మీకు చూసుకుంటే బోత్ సైడ్లో మీకు అయితే హీట్ సింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాగా హీట్ అయితే బోర్డు అయితే, అందుకే మనం 2 ఫ్యాన్స్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ 2 ఇంచెస్ ఫ్యాన్స్ వచ్చేసి మనం అయితే 2 వేసి ఉన్నాము. అండ్ నెక్స్ట్ మనకి సైడ్ స్పీకర్స్ గురించి అయితే మనం 15 వాట్ ప్లస్ 15 వాట్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది మీకు బోర్డు అయితే మాత్రం మనకి స్మాల్ సైడ్ స్పీకర్స్ ఉంటాయి కదా ఆటోలోని 3 ఇంచెస్ కానీ ఏవైనా సైడ్వి, దానికి మనం అయితే ఈ బోర్డు యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం స్పీకర్ వైర్ అవుట్ ఇచ్చాం కదా, వాకో లీడ్. ఇది మనకి దేని యూజ్ అవుద్ది అంటే ఈ రెడ్ అండ్ బ్లాక్ ఉంది చూసారా, ఈ రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి మనకైతే బ్యాటరీ టెర్మినల్స్ అన్నట్టు. ఈ రెండు మీకు అయితే బ్యాటరీకి వస్తే ప్లస్ మైనస్. అండ్ నెక్స్ట్ మీకు ఈ వైట్ అండ్ బ్లూ వచ్చేసి ఒక స్పీకర్కి, అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ గ్రే వచ్చేసి ఒక స్పీకర్కి అనమాట. మీరు ఒకవేళ 6 ఇంచెస్ కానీ ఏమైనా కొంచెం 90 మ్యాగ్నెట్ ఊఫర్స్ ఏమైనా వేసుకుందాం అనుకుంటే మీరు దీనికైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మీకు అయితే హెవీ డ్యూటీగా పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే మనం ఈ బోర్డు నుంచి ఈ వాకులేడ్ అనేది మనం అయితే లాగామన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ 4-వే స్పీకర్స్ ఒకటి ఇచ్చున్నాం కదా. ఇది దేనికంటే మనకి ఈ స్మాల్ సైజ్ బోర్డు నుంచి మీరు 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఇందులో మీరు అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకైతే ఈజీగా మీకు స్మాల్ సైజ్ స్పీకర్ లాగేస్తుంది. అండ్ నెక్స్ట్ మన సబ్ వూఫర్ గురించి అయితే ఈ సాకెట్స్ యూజ్ చేయడం జరిగింది. DC అని ఉంది కదా, మనం అయితే ఇవి సబ్ వూఫర్ గురించి యూజ్ చేస్తున్నాం అనమాట. అది కూడా మనకి ఈ బోర్డు నుంచి దీనికైతే మనకి కనెక్షన్ రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్లో చూసుకుంటే మనకి అడ్వాంటెక్ కంపెనీ నుంచి పగారి ఐసీతో అడ్వాంటెక్ బోర్డు అయితే మనం యూజ్ చేసాం. బ్లూటూత్ బోర్డు అన్నది చాలా బెటర్గా మీకు అయితే లైఫ్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ గురించి. ఇవి మనకి వాల్యూమ్ కంట్రోల్స్. ఇందులో కొంచెం అయితే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది. మీరు ఎక్కడ పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు, అది కామన్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు మాస్టర్ వాల్యూమ్ అన్నట్టు మొత్తానికి వాల్యూమ్ కంట్రోల్ ఇది. బట్ కాకపోతే మనకి ఇది ఎక్స్ బాస్ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే బేస్ కంట్రోల్. మీరు ఎక్కడ నుంచి ఇది మీ సబ్ వూఫర్ దాకా బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవడం పెంచుకోవడం. దాని పక్కన మీకు బేస్ ట్రేబుల్ ఉంది కదా, ఈ రెండు మీ సైడ్ స్పీకర్స్. ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, మీరు ఈ మాస్ఫెట్ బోర్డు నుంచి వచ్చే స్పీకర్స్ తాలూకా బేస్ అనేది తగ్గించుకోవడం పెంచుకోవడం ఎక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ స్మాల్ సైజ్ స్పీకర్స్ ఇచ్చాం కదా, 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ పెట్టుకునేందుకు, దాని కంట్రోల్ ఈ బ్యాలెన్స్ కంట్రోల్ ద్వారా మనం అయితే ఆ స్పీకర్ది యూజ్ చేయడం జరిగింది. మీరు ఈ స్మాల్ సైజ్ స్పీకర్స్ వాల్యూమ్ కంట్రోల్ చేయాలంటే ఎక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ వాల్యూమ్ అనమాట. ఈ మాస్టర్ వాల్యూమ్ కూడా మనకి ఈ మెయిన్ స్పీకర్స్కి మనకైతే యూజ్ అవుద్ది అనమాట. ఈ మాస్టర్ వాల్యూమ్ కూడా ఈ స్మాల్ సైజ్ స్పీకర్స్కి మాత్రం మీరు ఇదే మాత్రం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు వెరీ కాంపాక్ట్ అండ్ బల్కీ ఉంటుంది. సైజ్ అయితే మాత్రం మనకి 309 మాస్ఫెట్ క్యాబినెట్తో మనం అయితే దీన్ని రెడీ చేయడం జరిగింది. వెరీ కాంపాక్ట్ ఉంటుంది. మీకు సీట్ కింద మీ ఆటో సీట్ కింద పెట్టుకోవాలంటే మీకు ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు మొబైల్ జాగ్ కానీ లేదు మీరు 2 ఛానల్ కానీ ఏమైనా యాంప్ కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా మీకు ఎక్స్ట్రా బేస్ గురించి అని మాత్రం మీకు లైన్ ఇన్ లైన్ అవుట్ అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఇందులోనే మనకి సబ్ ఉంది కాబట్టి వేరే యాంప్ మనకు అవసరం లేదు. మీ ఫోన్ నుంచి కానీ ఏమైనా జాగ్ పెట్టాలంటే ఎక్కడ నుంచి లెఫ్ట్ రైట్ మీరు మీ ఫోన్ కనెక్ట్ చేసి మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనం యూజ్ చేసిన బోర్డ్స్ అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, లోపల బోర్డ్స్ చూసారు కదా, బోర్డ్స్ అన్న మనకైతే ఎట్లా ఉంటాయి అనమాట. అన్ని మనకి హెవీ డ్యూటీ బోర్డ్స్ మనం అయితే యూజ్ చేయడం జరిగింది. సైడ్ స్పీకర్స్ గురించి కూడా మన రెగ్యులర్ ఆడియో బోర్డ్ అయితే మనం కూడా యూజ్ చేయడం జరిగింది. స్మాల్ సైజ్ డ్యూయల్ ఫ్యాన్ మనం అయితే యూజ్ చేసాము. ఇప్పుడు మనం దీనిపైన ఏ స్పీకర్స్ యూజ్ చేస్తున్నామో చూద్దాం ఒకసారి. మన సైడ్ స్పీకర్స్ వచ్చేసి 4 ఇంచెస్ జాన్ బెర్రల్ బ్రాండింగ్ నుంచి విత్ డ్రైవ్ ఆన్ బాక్స్తో మనం అయితే యూజ్ చేస్తున్నాం. డ్యూయల్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నాం మనం అయితే. అవి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సైడ్ స్పీకర్స్ గురించి కొంచెం హెవీగా యూజ్ చేయాలనుకుంటే మీరు 8 ఇంచ్ వరకు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనకి మాస్ఫెట్ బోర్డు నుంచి అదైతే అవుట్ మనకి బయటకు వస్తుంది. అవి వచ్చేసి మనం అయితే
6x9 ఆటోస్టార్ కంపెనీ నుంచి మనమైతే 2 డ్యూయల్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నాం. ఇది మీకు మ్యాగ్నెట్ కూడా వెరీ బిగ్ సైజ్ మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. బాక్స్ కూడా కొంచెం కాస్ట్లీ అయితే ఉంటే మీరు ఇవే యూజ్ చేయాలని లేదు. మీరు 8 ఇంచ్ మీరు ఏ యూఫర్స్ యూజ్ చేసుకున్నా సరే మీ ఇష్టం. ఎందుకంటే మనకి మాస్ఫెట్ బోర్డు కాబట్టి నో ప్రాబ్లం అన్నట్టు. సైడ్ స్పీకర్స్ మాత్రం 3 ఇంచ్ ఆర్ 4 ఇంచ్ యూజ్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. మనకి 4 ఇంచ్ యూజ్ చేస్తుంది జాన్ బెల్ బ్రాండింగ్ నుంచి, అండ్ అట్లానే 6x9 ఏవి యూజ్ చేస్తుంది వచ్చేసి ఆటోస్టార్ బ్రాండింగ్ నుంచి అనమాట. ఇవి మీకు ఓవరాల్గా సైడ్ స్పీకర్స్ తో సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ మన లాస్ట్ ఫైనల్ థింగ్ వచ్చేసి మనకి సబ్ ఊఫర్ అయితే BLG బ్రాండ్ నుంచి 12 ఇంచ్ సబ్ ఊఫర్ యూజ్ చేస్తున్నాను విత్ క్రాస్ కటింగ్ బాక్స్. ఇది అయితే మాత్రం మనకి మీరు ఈ బాక్స్ ఈ ఊఫర్ అని కాదు, మీరు 12 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ ఏ బ్రాండ్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 10 ఇంచెస్ మీరు సింగిల్ మ్యాగ్నెట్ కానీ డబుల్ మ్యాగ్నెట్ కానీ మీరు ఈజీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం, బెటర్గా బేస్ వస్తుందా లేదా, నెక్స్ట్ సైడ్ స్పీకర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అన్నీ ఒకసారి మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేసి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్రైస్ కానీ అన్నీ మనం వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా సౌండ్ టెస్ట్ చేద్దాం. ఓట్స్, బాదాం, సీడ్స్ ఇవన్నీ ఇంకా రాగి, వీట్, కార్న్, రేజిన్స్, బ్లాక్ కరెంట్స్, క్రాన్బెర్రీస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీకు ఓవరాల్గా సెటప్ అయితే. మనం ఫస్ట్ చూసుకుంటే మెయిన్ డెక్ అయితే ఇది చెప్పినాక 12 వోల్ట్ మీద మీరు రన్ చేసుకోవచ్చు. ఇది మీకు డెక్ అయితే. సైడ్ స్పీకర్స్ వచ్చేసి డ్రైవాన్ కంపెనీ నుంచి మనం అయితే బాక్స్ యూజ్ చేసి జాన్ బెల్ స్పీకర్స్ వేసిన బాక్స్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ మనకి 6x9 ఆటోస్టార్ కంపెనీ నుంచి మనం అయితే ఇందులో స్పీకర్స్ యూజ్ చేయడం జరిగింది. 3-వే స్పీకర్స్ ఇవి. అండ్ అట్లానే మనకి ఇది బ్రాండ్ డ్రైవాన్ కంపెనీ బాక్సెస్ అయితే మాత్రం ఇది మీకు 12 ఇంచెస్ సబ్ ఊఫర్ మనైతే BLG కంపెనీ యూజ్ చేసాం. 150 వాట్ ఇది అయితే మనకి వాట్స్ రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా సెటప్ అయితే మనకి ఎట్లా ఉంటుంది అనమాట. సౌండ్ అవుట్పుట్ మీరు విన్నారు కదా, మీకు ఎట్లా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఆటోలో ఎంత హెవీ బేస్, ఎంత పర్ఫెక్ట్గా ఈ సైజులో, ఎంత కాంపాక్ట్ సైజులో, హ్యాండ్ మేడ్లో, ఎంత లో ప్రైస్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? దీని ప్రైస్ నేను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మీకు చెప్పలేను. ఎందుకంటే చాలా మంది ఒక 3-4 మంత్స్ తర్వాత కూడా అదే ప్రైస్ అడిగితే నేను ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి మీకు డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ప్రైస్ అన్ని ప్రైస్ వరకు డీటెయిల్స్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ కూడా మీకు బాక్స్ ప్రైస్ ఎంత, స్పీకర్ ప్రైస్ ఎంత, ఈ 6x9 బాక్స్ ప్రైస్ ఎంత, ఊఫర్ ప్రైస్ ఎంత, డెక్ ప్రైస్ ఎంత, అన్ని ఫుల్ డీటెయిల్గా డౌన్ డిస్క్రిప్షన్లో మీకు అయితే పిన్ టు పిన్ నోట్ చేసి పెడతా. అక్కడ నుంచి మీరు చెక్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఈ అవుట్పుట్ ఇవన్నీ మీకు వర్త్ అనిపించింది లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.